యా రమేష్ ఖతార్ నుండి చేశారు. రమేష్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి రమేష్ గారు. మన టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎంతమంది వలస పోయిండ్రు, ఎంతమంది ఉద్యోగాలు కల్పించిండ్రు, ఈ 10 ఏళ్లలో ఎంత ఘోషపడ్డామో మాకు తెలుసు. మేము నిరుద్యోగంగా వచ్చినాం ఇటు. అయితే ఎంతమందికి రేషన్ కార్డు ఇచ్చింది టిఆర్ఎస్ గవర్నమెంట్? రైట్ సార్, రేషన్ కార్డుల డేటా ఇచ్చేసి ఈ 10 ఏళ్ల కాలంలో 7 లక్షల మందికి రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు తెలంగాణ ప్రాంతంలో ఇవ్వడం జరిగిందండి. ఎవరెవరైతే కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. కావాలంటే ఆ డేటా పబ్లిక్ డొమైన్లో ఉన్నది. ఇప్పుడైతే మేము అధికారంలో లేము, ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు ఆ పబ్లిక్ డొమైన్ చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మీకు రెక్టిఫై చేస్తాను కూడా చెప్తున్నాను. ఓకే, రేషన్ కార్డులు అంటే గుర్తుకొచ్చింది. ఏవైతే 5 వాటితో వచ్చారో మీ కాంగ్రెస్ పార్టీ అధికారం 6 గ్యారెంటీలు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 5 అని అంటుంది. అంటే సారీ, కాంగ్రెస్ పార్టీ 5 తీసుకొస్తా అంటుంది. ఈ 6 గ్యారెంటీల అమలు కోసం మీరు ఇంకా చాలా కృషి చేయాల్సి ఉంటుందేమో. ఇంకా ఈ విమర్శలు ఇవన్నీ పక్కన పెట్టి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మీకు నిలదీయాల్సిన బాధ్యత మీ మీద ఎక్కువ కనిపిస్తుంది. తప్పకుండా అండి. మేము ఒకటే చెప్తున్నాం పృథ్వీ గారు, నిలదీయకుండా ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షా నుండి పోరాటం చేయాల్సిందే ప్రతిపక్ష పార్టీల పాత్ర. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజల పక్షాన్ని పోరాటం చేశాం. ఆ విషయం మీకు రెక్టిఫై చేస్తాను. ఎందుకంటే ఈరోజు ఏదైతే ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ ఉండొద్దని చెప్పేసి, ఈరోజు గల్ఫ్ నుంచి ఎంతమంది మైగ్రేట్ అయ్యారో మళ్ళీ వాళ్ళ గ్రామాల్లోకి వచ్చి వ్యవసాయం చేసుకున్నారో కూడా దాని ఎవిడెన్స్లు కూడా మేము ఇస్తాం. 40 లక్షల మంది పాలమూరు నుంచి వెళ్ళి వలసపోయారండి. వాళ్ళందరూ మళ్ళీ గ్రామాల్లోకి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈరోజు ఈ 4 నెలల కాలంలో మళ్ళీ వలసకు సిద్ధమవుతున్నారు. మా అంటే ఇంకొక 2-3 నెలలు వెయిట్ చేస్తారేమో వాళ్ళు. తర్వాత దుర్భిక్ష పరిస్థితిలో వాళ్ళు మళ్ళీ వలసపోయేటువంటి పరిస్థితికి ఏర్పడుతుంది. రాకేష్ గారు, మీరు అన్ని ఇక 3 నెలల్లో మళ్ళీ పునరావృతం అవుతుంది. నేను ఒకటే చెప్తున్నాను పృథ్వీ గారు, నేను కాంగ్రెస్ పార్టీ అని కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాను. నేనేమంటున్నా అంటే సరైన చర్యలు చేపడితే ఆ వలసలు మళ్ళీ రావు. పాలమూరు ఎత్తిపోతలు ఉంది, దాన్ని కంప్లీట్ చేయండి. కాళేశ్వరంలో చిన్న రిపేర్ వచ్చింది, అది కంప్లీట్ చేయండి. తద్వారా ఈ వలసలను ఆపొచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి దుర్భిక్షమైనటువంటి పరిస్థితులను ఆపొచ్చు. మేమేమంటున్నాం, మేము ఇది అభివృద్ధి చెందాలి, దానికి కావాల్సిన చర్యలు చేపట్టండి అని చెప్తున్నాం. మేము జరగాలని కోరుకోవట్లేదు. మేము ఏవి జరగద్దని చెప్పేసే కదా తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది. కాబట్టి అవన్నీ జరగద్దంటే కాంగ్రెస్ పార్టీగా సార్ ఒకటే చిన్న ఇష్యూ సార్, రైతు బంధు డబ్బులను తీసుకొచ్చి అకౌంట్లో పెట్టిన తర్వాత ఈ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి గవర్నర్ దగ్గర పోయి డబ్బులు వేయద్దని చెప్పేసి అడుగున్న కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు ఎందుకు రైతు బంధు వేయలేకపోతున్నారు? డబ్బులన్నీ ఎవరి అకౌంట్లోకి పోయినాయి? వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల కంపెనీల అకౌంట్లోకి పోయినాయి, కాంట్రాక్టర్ల అకౌంట్లోకి. ఆ దుస్థితికి తీసుకురాకండి తెలంగాణ అంటున్నా. తెలంగాణ బాగుండాలి, తెలంగాణ బాగుపడాలి, అది ఏ పార్టీ ఉన్నా కానీ కోరుకున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు మేము. మా కేసీఆర్ గారు ఒకే మాట చెప్పారు, ఏ పార్టీ ఏ అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా అది నిరంతరం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ చైర్ ఈరోజు నీది, గతంలో ఇంకొకరిది, రేపు మరొకరిది. అంత మాత్రం ఆ చైర్ గురించి అని చెప్పేసి నువ్వు దిగజారకని చెప్తారు ఎప్పుడు కానీ. కాబట్టి నేను ఒకటే మాట చెప్తున్నా, మేము నేర్చుకున్నదంతా కూడా అంటే కేసీఆర్ గారి దగ్గర నుంచే నేర్చుకున్నాం. కాబట్టి ఆయన ఏ రోజన్నా ఎవరినన్నా వేధింపులకు గురి చేశారా? వ్యక్తిగత కారణాలతోటి ఎవరిని కూడా గురి చేయలేదు. ఏ ప్రభుత్వం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. నువ్వు రాగానే నన్ను వేధించాలి, నేను రాగానే నిన్ను వేధించాలి. ఇంతవరకు ప్రూఫ్ అయ్యేటువంటి ఏదైనా కారణం ఉందా అంటే అక్కడ ఏది లేదు. కాబట్టి నేనేమంటాను, తెలంగాణ ప్రజల మీద మా బీఆర్ఎస్ మీద కోపంతో అంబేద్కర్ స్టాచ్యూకు దండ వేయకుండా ఉంటారా అండి ఎవరన్నా? దానికి కూడా మేమే కారణం చెప్పండి మీరు. ఇప్పుడు నేను ఇవన్నీ కాదు, 120 రోజులని ఇదని బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే అంబేద్కర్ స్టాచ్యూ 125 అడుగులు అంబేద్కర్ స్టాచ్యూ పెట్టిన తర్వాత ఫస్ట్ బర్త్డే అనేది మొన్న పోయిన బర్త్డేకి ఓపెనింగ్ చేసుకున్నాం. తర్వాత జరిగిన మొట్టమొదటి బర్త్డే కదా, కనీసం పూల డెకరేషన్ చేయారా అండి దానికి? రైట్ రాకేష్ గారు, మనం ఫైనల్ గా క్వశ్చన్ అడుగుతాను. ఇక ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కి? సార్ తప్పకుండా ఈసారి 8 నుంచి 12 స్థానాలు గెలుస్తామని సంపూర్ణ విశ్వాసం ఉంది. గెలుస్తాం కూడా ధీమాగా. ఫలితాల తర్వాత మళ్ళీ మనం కలుద్దాం రాకేష్ గారు. తప్పకుండా షూర్ గా నిరంతరం కలుస్తూనే ఉంటాం పృథ్వీ గారు. రైట్, ఇక మీ బాధ్యత ఎలా ఉండబోతోంది? మా బాధ్యత, పార్టీ ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యత నిర్వహించడమే మా పని. గతంలో తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులుగా ఉన్నప్పుడు మా బాధ్యత నిర్వహించాం. తర్వాత ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ ఇచ్చారు, ఆ బాధ్యత నిర్వహించాం. ఈరోజు పార్టీ ఏ బాధ్యత చెప్తే మళ్ళీ పార్టీని
ప్రజలకు చేరువ చేయడానికి, ప్రజలతోటి సత్సంబంధాలు నెలకొల్పడానికి మాకు ఏ బాధ్యత ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నానంటే, ప్రజలతో మాట్లాడగలుగుతున్నానంటే ఆ బాధ్యత నాకు అధికార ప్రతినిధిగా అప్పచెప్పింది కాబట్టి మీ దగ్గర రాగలిగాను. దీన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ఈ విధిని సక్రమంగా నిర్వహిస్తాను. మా పార్టీలో కూడా మాకు అప్పచెప్పిన బాధ్యతలు కావచ్చు, పార్టీలో సలహాలు సూచనలు కూడా ఇస్తూ తప్పకుండా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది.